నాలాంటి వాళ్ళ బూట్లు వేసుకోవద్దు కూడా వస్తాయంట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. డే 1 ఆఫ్ మలేషియా ట్రిప్లో అయితే ఉన్నాము. ఇప్పుడు మనమున్న ప్లేస్ వచ్చేసి ఇది మనకి మలేషియాలోనే వన్ ఆఫ్ ద హిల్ స్టేషన్, మేజర్ హిల్ స్టేషన్ అనమాట. సో దాని పేరే గెంటింగ్ హైలాండ్స్. ఈ గెంటింగ్ హైలాండ్స్ వ్లాగ్ని నేను ఈ సిరీస్లో చివరిలో అయితే చూపిస్తాను. చాలామంది అయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వ్లాగ్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్స్ రూపంలో తెలపండి. చూస్తున్నారు కదా, మేమైతే గెంటింగ్ హైలాండ్స్లో రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి సో ఇప్పుడు మలేషియాలో డే 1 టూర్కి అయితే మేము రెడీ అవ్వబోతున్నాము. అండ్ ఈ గెంటింగ్ హైలాండ్స్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద మేజర్ హిల్ స్టేషన్. ఇక్కడ ప్రపంచంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నటువంటి హోటల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ రకరకాల క్యాసినో, తర్వాత యూనో అడ్వెంచర్ గేమ్స్ కానీ లేకపోతే వాటర్ పార్క్స్ కానీ ఒకటి కాదు. అండ్ ఈ గెంటింగ్ హైలాండ్స్ ఒక ఓనర్ మనకి మలేషియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేర్ అంట. సో మేమైతే లాస్ట్ నైట్ పూర్తిగా గేమ్స్ అయితే ఆడాము గెంటింగ్ హైలాండ్స్లో. సో ఇప్పుడు వచ్చేసి మేము బాటు కేవ్స్కి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, మనమైతే ఇందాక పైన కనిపిస్తున్న బ్రిడ్జ్ మీదన అలా ఒక రౌండ్ వేసి కిందికి అయితే దిగామన్నమాట. ఇది మొత్తం కూడా మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ లాంటిది. అయితే ఈ రోడ్స్ మొత్తం కూడా టోల్ రోడ్స్, కానీ చాలా చీప్ అనమాట. కార్లకైతే జస్ట్ 1 రింగెట్ 2 రింగెట్స్ వరకు తీసుకుంటారు. సో మనకి సేమ్ మనకి ఇండియాలో ఉన్నట్టుగానే ఇక్కడ ఫాస్టాగ్ ఎలాగో ఇక్కడ టచ్ అండ్ గో సిస్టమ్. అండ్ 1 or 2 రింగెట్స్ అంటే అప్రాక్సిమేట్గా మనకి ఒక రింగెట్ వచ్చేసి 20 రూపాయలు అప్రాక్సిమేట్గా, అంటే 40 రూపాయల్లో ఈ టోల్ గేట్ అయితే దాటేయచ్చు. సో ఈ కౌలాలంపూర్ సిటీకి చుట్టూరా కూడా ఇలా యాక్సెసిబిలిటీ అయితే ఉంది. ఇది చాలా బాగా అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా, అలా లెఫ్ట్ వెళ్తే మనము సో కౌలాలంపూర్కి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ దూరంగా కనిపిస్తున్నది మొత్తం కూడా మనకి కేఎల్ టవర్ అప్పుడుది, అలాగే ఆ ట్విన్ టవర్స్ వచ్చేసి పెట్రోనాస్ టవర్స్ అనమాట. అయితే ఈ పెట్రోనాస్ టవర్స్ని మనము మోస్ట్లీ చీకటి పడిన తర్వాత, అంటే నైట్ టైం చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మనము సిటీ లోపలికి అయితే వచ్చేసి సిగ్నల్ చూస్తున్నారు కదా, ఇలా క్రాస్ చేసుకుంటూ వెళ్తే మనము బాటు కేవ్స్కి అయితే వెళ్ళిపోతాము. ఈ బాటు కేవ్స్ అంటే యాక్చువల్గా ఈ బాటు గుహల్లో మనకి ముఖ్యంగా చెప్పుకోదగిన ప్లేస్ వచ్చేసి శ్రీ మురుగన్ దేవాలయం అనమాట. ఇప్పుడు మనమైతే ఈ బాటు కేవ్స్ యొక్క ఎంట్రన్స్ ఆర్చ్ కింద నుండి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పార్కింగ్ కూడా చాలానే ఉంది. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 12:30, 1 o'clock అంతా కూడా అయితే క్లోజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, కార్కి అయితే 3 రింగెట్స్ అనమాట పార్కింగ్, వ్యాన్కి అయితే 5 రింగెట్స్. అయితే మన దగ్గర ఉన్న టైం మ్యాక్సిమం ఒక 40 minutes కూడా లేదు. గుడి వేసేస్తారు కాబట్టి నేనైతే డైరెక్ట్గా ఈ గుహల్లోకి అయితే ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఇలా ఈ కేవ్స్కి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ అయితే ఉంటాయి. సమ్ 250 స్టెప్స్ ఓడైతే ఉంది. వీటిని మొత్తం కూడా ఇలా రంగురంగు కలర్స్తో అయితే టోటల్గా పెయింట్ చేశారు. అండ్ ఈ మెట్ల పైన నుండి వెళ్తున్నప్పుడు గుహల్లోకి మనకి చాలా వరకు కోతులు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ కోతులు వచ్చేసి మీకు కొద్దిగా ఏదైనా ఆహారం ప్యాకెట్స్ కానీ లేకపోతే ఫుడ్ ప్యాకెట్స్ కానీ బ్యాగ్స్ కానీ కొద్దిగా లాగేసుకుంటూ ఉంటాయి. అయితే ఫస్ట్ నేను పైన చూపించేసిన తర్వాత మీకు కింద ఫేమస్ మురుగన్ విగ్రహం చూపిస్తాను. అది చాలా సినిమాల్లో కూడా చూపించారు. వన్ ఆఫ్ ద ఫేమస్ అంటే బిల్లా మూవీలో ఉంటుందన్నమాట మనకి. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా బాటు కేవ్స్ పైన భాగము. ఈ బాటు కేవ్స్ అంతా కూడా లైమ్ స్టోన్ కేవ్స్. మనకి ఇటువంటి లైమ్ స్టోన్ కేవ్స్ వచ్చేసి ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రాలో చెప్పాలంటే బెలూమ్ గుహలు ఉంటాయి. సో ఈ బెలూమ్ గుహల్లో ఇటువంటి స్ట్రక్చర్స్ మీరు చూడొచ్చు. స్టాల్గమైట్ అండ్ స్టాల్సమైట్ ఫార్మేషన్స్ అంటారు. సో ఇలా టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు అయితే రైట్ సైడ్ మీకు ఇలా స్టాల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మురుగన్ బొమ్మలు, తర్వాత అలాగే ఆ స్వామి పట్టుకునే వేలాయుధం, వేల్ అంటారు వీళ్ళు, వాటన్నిటిని కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కాకపోతే కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. అండ్ అందరూ తప్పకుండా మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కింద అలాగే ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. సో ఈ కేవ్స్ మొత్తం కూడా చాలా పురాతనమైనవి అనమాట. అండ్ సహజ సిద్ధంగానే ఏర్పడ్డాయి ఇవన్నీ టోటల్గా. చూస్తున్నారు కదా ఎంత ఎత్తుంది అనేది. ఇదంతా కూడా ఈ స్టాల్గమైట్ అండ్ స్టాల్సమైట్ ఫార్మేషన్స్ వల్ల ఫామ్ అయిన కేవ్స్ ఇవి. పైన ఒక చిన్న రంధ్రంలో ఉండి అక్కడ నుండి వెలుగు అయితే వస్తుందన్నమాట. అయితే ఇంతవరకు మనం ట్రావెల్ చేసి వచ్చిన ఈ స్టెప్స్ పైన అంతా కూడా చాలా వేడైతే ఉంది. ఒక్కసారిగా ఈ పాయింట్కి వచ్చేసరికి చాలా చల్లగా అనిపించింది.
సో వాటర్ చూడొచ్చు మీరు, వాటర్ పడుతుంది పైన నుండి అంతా కూడా. అండ్ ఇక్కడ మనకి ఇందాక అనుకున్నట్టుగా మేజర్ దేవుడు వచ్చేసి మురుగన్. ఎక్కువగా తమిళన్స్ ఉండడం వల్ల ఇక్కడ మురుగన్ అయితే కొలుస్తారు. అండ్ ఇక్కడ అభిషేకంకి కానీ అర్చనకు కానీ వాటికి సంబంధించిన కాస్ట్ మొత్తం మలేషియన్ రూపీస్లో అయితే మెన్షన్ చేశారు. చూడొచ్చు మీరు, అభిషేకంకి 111 రింగెట్స్, అలాగే ఫ్రూట్ అర్చనకి 3 రింగెట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ దేవుని మనము ఇలా షూట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు ఇలా కెమెరాస్తో. సో పూజారులు కూడా ఏమనట్లేదు అనమాట, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు పూజారులు అందరూ కూడా. అండ్ అర్చన చేస్తున్నారు. సో ఆశీర్వాదం అంతా కూడా చాలా పద్ధతిగానే జరుగుతుంది తమిళ్ స్టైల్లో అంతా. అండ్ ఈ టెంపుల్ పైన మళ్ళీ ఇక్కడ వచ్చేసి వల్లి దేవసేన మురుగన్ అని ఉంది. సో ఇంకొక గుడి ఉందన్నమాట పైన. సో సుబ్రహ్మణ్య స్వామి అలాగే శ్రీవల్లి మాత కూడా ఉన్నారు. అండ్ అక్కడ నుండి చూస్తున్నప్పుడు కేవ్స్ పూర్తి పైభాగంలో ఇలా ఉంది. ఇక్కడ టోటల్గా ఓపెన్ ఉందన్నమాట ఈ కేవ్స్ పైన అంతా కూడా. సో ఇదేదో ఒక మంచి జేమ్స్ బాండ్ ఐలాండ్ ఉన్నట్టుగా ఉంది చూడడానికి. టోటల్గా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇది. సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ పార్ట్ ఆఫ్ మలేషియా మన ఫ్లైట్ జర్నీ ఇంకా చాలా డీటెయిల్స్ షేర్ చేశాను. అది మిస్ అయింటే మాత్రం పైన కార్డ్స్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే ఫాలో అయిపోండి. సో ఈ మలేషియా ట్రిప్లో మన డే 0లో మనమైతే మలేషియాకి రీచ్ అయిపోయి డైరెక్ట్గా గెంటింగ్ హైలాండ్స్కి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడ నుండి మేము చెక్అవుట్ చేసి ఇలా ఈ బాటు కేవ్స్కి అయితే వచ్చామన్నమాట. సడన్గా వర్షం అయితే మొదలైంది. ఇక్కడ డైలీ ఆల్మోస్ట్ ప్రతిరోజు వర్షం ఉంటుందని చెప్పేసి మా గైడ్ అయితే చెప్పారు. స్టార్టింగ్లో టైం లేకపోవడం వల్లనే అయితే ఈ ఆర్చ్ అయితే చూపెట్టలేదు. ఆ ఆర్చ్ లోపల నుండి మనమైతే అలా మెట్లెక్కుతూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్ అనమాట మనకి మలేషియా అనగానే గుర్తొచ్చేది బాటు కేవ్స్ యొక్క ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము. ఇది 140 అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే ఈ పెయింట్ మొత్తం కూడా థాయిలాండ్ నుండి స్పెషల్గా తెప్పించారంట. దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి అంటే డస్ట్ రెపెలెంట్ కానీ ఆ పక్షులు వేసే ఎటువంటి ఇదైనా కానీ రిపెల్ చేసే ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇలా ఈ గుడి ముందర అయితే ఇలా బాటు కేవ్స్ అని ఇలా రాశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి మేజర్ అట్రాక్షన్ ఏంటి అంటే మనకి ప్రతి జనవరి మాసంలో తాయి పూసం అనే ఫెస్టివల్ చేస్తారు. ఎక్కువగా తమిళన్స్ ఉంటారు మలేషియాలో. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడము, ఈ పండగని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అండ్ మొత్తానికి అయితే మనము బాటు కేవ్స్ చూసుకొని బయటకు అయితే వచ్చేస్తున్నాము. చూస్తున్నారు కదా, నో పికప్ అండ్ డ్రాప్ అట్ ద ఎంట్రన్స్ గేట్. ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ సెన్స్ బాగానే అనిపించింది, ట్రాఫిక్ రూల్స్ కూడా బాగానే ఫాలో అవుతున్నారు. సో మనం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది వీళ్ళ దగ్గర నుండి. నో లిటరింగ్, ఎక్కడ కూడా చెత్త అనేది వేరు. అలాగే హార్న్ కూడా కొద్దిగా కంట్రోల్గానే కొడుతున్నారు వీళ్ళు. అండ్ ఫైనల్లీ మొత్తానికి అయితే బాటు కేవ్స్ చూసుకొని మనమైతే బయటకు వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి వాచ్ ఫ్యాక్టరీ అంట. అయితే బాటు కేవ్స్ చేరుకోవడానికి మనకి క్లోజెస్ట్ స్టేషన్ వచ్చేసి KTM కనెక్ట్. అండ్ ఇది 100 మీటర్స్లో ఉంటుంది. కౌలాలంపూర్ సిటీ సెంట్రల్ స్టేషన్ నుండి 40 మినిట్స్ జర్నీలో చేరుకోవచ్చు. అలాగే మీరు బస్ నెంబర్ 11 తీసుకుంటే బై సిటీ ట్రాన్స్పోర్ట్ KL ట్రాన్సిట్లో ఇక్కడికి అరైవ్ అవ్వచ్చు. ఒక 1 hour జర్నీ పడుతుందని చెప్పేసి లోకల్ చెప్పారు. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా వాచ్ ఫ్యాక్టరీ. అండ్ ఇక్కడ రకరకాల బ్రాండ్స్ అయితే దొరుకుతాయంట. అయితే దీనికి ఎంట్రన్స్ ఫీజు అయితే అలాగా ఏమీ లేదు. సో ఇలా స్టిక్కర్ అయితే వేస్తున్నారు వీళ్ళు, స్టిక్కర్ ఉంటేనే లోపలికి అలవ్ అని చెప్పారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మేజర్ బ్రాండ్స్ నేను చూసింది అయితే రిథమ్, ఇది ఒక జపనీస్ బ్రాండ్. అలాగే రెండోది వచ్చేసి ఫాజిల్ ఉంది. తర్వాత కొన్ని అన్బ్రాండెడ్ వాచెస్ అయితే ఉన్నాయి. ఒక 40 to 60% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఆన్ ద జెన్యూనెస్. అయితే రిథమ్ అయితే ఒరిజినల్ బ్రాండ్స్, దీనికి వారంటీ కార్డు కూడా ఇస్తున్నారు. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కమెంట్ చేయండి ఈ వ్లాగ్ ఎలా ఉంది అనేది. సో ఈ మలేషియా సిరీస్లో ఇంకొన్ని మంచి ఎగ్జైటింగ్ ప్లేసెస్ అయితే కవర్ చేసాం మేము. సో మీరందరూ కూడా మన ఛానల్ ఫాలో అవుతే వాటన్నింటినీ కూడా మీరు చూడొచ్చు అనమాట.